సిద్దిపేటలో అంటే తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటలో ఇప్పుడు ప్రజలందరూ బాగా ఆలోచన చేసి చెప్పాలి. ఒక పేదవాడి ఉసురు ఏ ప్రభుత్వానికి తగలాలో మీరే చెప్పాలి. సిద్దిపేట రూరల్లో పక్క విలేజ్లో వెంకటాపురం అనే గ్రామంలో గుండాల బాలకృష్ణయ్య అన్న రైతు 2019లో మల్లన్న సాగర్ కెనాల్ నిర్మాణంలో వారసత్వంగా వచ్చిన 2 ఎకరాల పట్టాపొలం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రభుత్వము ఈ భూ పరిహారం కింద 20 లక్షలు అంటే దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఈ భూ పరిహారం కింద ఒక 40 మంది రైతులకి మాట ఇవ్వడం జరిగింది. 2019 నుండి ఇప్పుడు ప్రజెంట్ 2025 వరకు ఈ భూ పరిహారం వాళ్ళకి అందనే లేదు. అయితే మొన్న ఒక గ్రామంలో ఈ బాలకృష్ణ అనే వ్యక్తి ఒక మంత్రిని అడగడం జరిగింది, పరిహారం ఎట్లాగా మాకని. అయితే మంత్రి సూచించిన విధంగా వీళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ బాలకృష్ణయ్య హఠాత్ మరణం, ఇంత హృదయ విదాహకర సంఘటనలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. గుండెపోటు లేదా ఇతర కారణాల వల్ల చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆలోచన చేయండి ప్రజల, 2019 నుండి 2025 వరకు పేదల భూమి బాగా చూడండి, సాగర్ కట్ట కింద మల్లన్న సాగర్ కట్ట కింద పేదల భూమి సేకరించి పేదల పొట్ట కొట్టడం జరిగింది. భూ పరిహారాలు రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు చాలా వేగవంతంగా ఈ అభివృద్ధి చేస్తాం, 4th సిటీ, 6th సిటీ, 9th సిటీ, ఇంకా రకరకాల అభివృద్ధి పనులు, అభివృద్ధి కార్యక్రమాల పేరు కింద కేవలం పేదల భూమి మాత్రమే తీసుకొని వాళ్ళ జీవనోపాధిని మొత్తం నష్టం చేయడం జరుగుతూ ఉంది. డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు ఇవ్వాలా వద్దా మీరు ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఈరోజు ఆ కుటుంబానికి దిక్కెవరు? ఆ కుటుంబం పెద్దని కోల్పోయింది కదా. ఆ కుటుంబానికి ఆ రోజే ఈ రకమైన డబ్బులు వచ్చి ఉంటే వాళ్ళు ఇంకో చోటకెళ్ళి పొలం కొని ఈరోజు వాళ్ళ జీవనోపాధి బాగుండేది, వాళ్ళు బాగా హాయిగా బ్రతికేవాళ్ళు కదా. ఒక ఓటు ఇప్పుడు ఎవరిని డ్యామేజ్ చేసింది? కుటుంబాలను డ్యామేజ్ చేస్తాం, మొత్తం కుటుంబాలు సర్వనాశనం అవుతాం. మన లగచర్ల ఘటన చూసాం. ఫార్మాసిటీ కోసం అభివృద్ధి కావాలి, ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, ప్రజలు బాగుపడాలి. ప్రభుత్వాలు ఎన్నుకునేది, ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునేది భాగస్వాములైన ఈ ప్రజల యొక్క నిర్మాణం అంతా కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఎదగాలన్నమాట. ఇక్కడ అందరూ బాగుపడాలి. అటు ప్రభుత్వం చాలా చల్లగా ఉండాలి ప్రజల దీవెనార్థాలతో, అట్లాగే ప్రభుత్వం అండతో ప్రజలు కూడా చాలా